మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. స్పోర్ట్స్ కోటాలో నియామక బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. అంతకుముందు స్పోర్ట్స్ కోటాలో నియామక బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. క్రీడలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. గతంలో లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసం కేటాయించామని తెలిపారు. ఇంటర్ పాస్ అయిన భారత క్రికెట్ సిరాజ్కు ఉద్యోగం ఇస్తున్నామని చెప్పారు. బాక్సర్ నిఖత్ జరీన్ సిరాజ్కు కూడా గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నామని చెప్పారు రేవంత్. చదువులోనే కాదు ఆటల్లో రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుందని మా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్. స్పోర్ట్స్ కోటాలో నియామక బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. అంతకుముందు స్పోర్ట్స్ కోటాలో నియామక బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. క్రీడలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. గతంలో లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసం కేటాయించామని తెలిపారు. ఇంటర్ పాస్ అయిన భారత క్రికెటర్ సిరాజ్కు ఉద్యోగం ఇస్తున్నామన్నారు. బాక్సర్ నిఖత్ జరీన్ సిరాజ్కు కూడా గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నామని చెప్పారు ఆయన. చదువులోనే కాదు ఆటల్లో రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుందని మా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంటే ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ఉద్యోగ భద్రత కోసం పెద్ద పెద్ద చదువులు చదవాలని తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయపడుతున్నారో పిల్లల్ని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసి అసలు వాళ్ళకి ఎలాంటి క్రీడా అవకాశాలే లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి చదువుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నారో ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్ కి ఆర్థిక సాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. అదే విధంగా సిరాజ్ కు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ 1 అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎగ్జామ్షన్ ఇచ్చి చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్ కు మనం ఇస్తున్న గ్రూప్ 1 జాబ్ కి యాక్చువల్ గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్ కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అధ్యక్ష నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ 1 డిఎస్పీ కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్ గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదాల్సి